హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వ్లాగ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ వ్లాగ్ కూడా చాలా స్పెషల్. నేను ఈ ఫస్ట్ వ్లాగ్ తిరుపతి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మేము 13th రోజు అంటే మండే రోజు ఈవినింగ్ తిరుపతి స్టార్ట్ అయ్యామండి. మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వచ్చామన్నమాట. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఒకప్పుడు చాలా బాగుండేదండి, ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మీలో ఎవరైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను మా పేరెంట్స్ మా బ్రదర్ కలిసి వెళ్తున్నాం అనమాట తిరుపతి. ఇక్కడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్లో 6:30కి స్టార్ట్ అవుతుంది. మేమైతే ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాము అండ్ అలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ట్రై చేసాము కానీ నిద్ర అయితే పట్టలేదు. మా మదర్ ఒక్కరే పడుకున్నారు, నేను మా డాడీ మా తమ్ముడు అయితే అస్సలు పడుకోలేదండి. 12:30 ఆ టైంకి ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్కి రీచ్ అయిందండి. విజయవాడ కృష్ణా బ్యారేజ్ నుంచి ట్రైన్ అనేది పాస్ అవుతుంది, అదే మీకు చూపిస్తున్నాను నేను. అండ్ ఎర్లీ మార్నింగ్ 6:40కి తిరుపతి రీచ్ అయిపోయాము. తిరుపతి అయితే చాలా రష్గా ఉందండి, చూస్తున్నారు కదా. ఈ జనం అంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్లోనే. అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఇలా కొంచెం బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ ఇలా స్వామివారి విగ్రహం ఉందన్నమాట. ఒకసారి దానికి అలా దండం పెట్టుకొని మేము క్యూ లైన్లోకి స్టార్ట్ అయిపోయాము. ఈ క్యూ లైన్ ఎందుకు అనుకుంటున్నారా, ఆ రోజు మేము ఎస్ఎస్టీ టికెట్స్ కోసం వెళ్ళాము. మార్నింగ్ 10 o'clock ఎస్ఎస్టీ టికెట్స్ కోసం క్యూ లైన్ ఇచ్చారండి. అంతసేపు కూడా వెయిటింగే. సో ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిటింగ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఇలా విష్ణు నివాసన్ ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ లో టికెట్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఫైనల్లీ మా టికెట్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ మా దర్శనం అయితే 11 o'clock వచ్చిందండి నెక్స్ట్ డే. సో దర్శనం టికెట్స్ తీసుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను.